చందు శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ కామెంట్స్ మనం చూసాం. అంటే రాష్ట్ర విభజన జరిగి దాదాపు ఇప్పుడు 11 ఏళ్ళు కావస్తుంది. ఈ తర్వాత రాష్ట్ర విభజన ప్రస్తావన తేటాన్ని మీరు సమర్థిస్తారా అన్నది మొదటిది. రెండోది, అంటే గతంలో ఇక్కడున్న పచ్చదనం కూడా విభజనకి కారణమైందేమో, అది శాపంగా మారిందేమో. ఇక్కడ చూస్తే కొబ్బరి చెట్లు అప్పుడు ఉంటాయని అన్నారు, ఇప్పుడైతే అసలు మొండేలే లేకుండా అయిపోయాయని ఆయన ఒక కామెంట్ చేశారు. ముందు దానిపైన ఏం చెప్తారు? సతీష్ గారు, ముందుగా 10 టీవీ వీక్షకులకి, ప్యానెల్ మెంబర్స్ అందరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తూ. గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడ ఇక్కడ దశాబ్దం పైన అయింది రాష్ట్రం విడిపోయి, అన్నదమ్ములాగా విడిపోయారు. గతంలో పరిపాలించిన పాలకులు కావచ్చు, ఎక్కడ కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరగకుండా ఎవరు రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడుతున్నారు. అందరూ అప్రిషియేట్ చేయాల్సిన విషయంలో. అదే సమయంలో నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి క్షమాపణ చెప్పాలి, కుటుంబం అంతా వెళ్ళిపోవాలి, మతిస్థిమితం కోల్పోయింది అని అందరూ అంటున్నారు. ఇక్కడ ఇప్పుడు చాలామంది నాయకులు, అటు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఇటు కాంగ్రెస్ నాయకులు కావచ్చు, చాలామంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ కూడా ఆయన, నాకున్న పరిజ్ఞానం ఒక రాజకీయ విశ్లేషకుడిగా చూస్తే, ఎక్కడ కూడా తెలంగాణ సాహిత్యం, కవులు, కళాకారులు, గద్దర్తో ఆయన మమేకమైన వ్యక్తి. ఇక్కడే ఎక్కువ చేశాడు. ఎక్కువగా యూనివర్సిటీ స్టూడెంట్స్ని ప్రోత్సహించాడు, విద్యార్థి నాయకులను ప్రోత్సహించాడు. ఎక్కడ గిరిజన ప్రాంతాల్లో వెళ్ళి అక్కడ వాళ్ళకి వాటర్ లేకపోతే వసతి కల్పించాడు. అతను ఆంధ్రప్రదేశ్లో వారాహయాత్ర వెళ్ళటానికి కూడా కొండగట్టు ఆంజనేయ స్వామికి వెళ్ళి పూజ చేయించుకున్న వెళ్ళే వ్యక్తి. తెలంగాణ నుంచి నేర్చుకోండి, వాళ్ళకి పోరాట పటిమని నేర్చుకోండి అని పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడున్న నాయకులకు పలు సందర్భాలు చెప్పిన వ్యక్తి. ఆయన తెలిసి తెలంగాణని ఇంటెన్షనల్గా అంటాడనేది నేనైతే ఏకీవించడం. ఇక్కడ ఏంటంటే ఆయన అన్నదేంటి, రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం ఇదేమో అన్నాడు. గోదావరి జిల్లాలో రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ఏమంటారు, కోనసీమ ప్రాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ అప్రిషియేట్ చేస్తారు. సంక్రాంతి అప్పుడు కోడి పందాలకు వెళ్తారు, సంస్కృతి సంప్రదాయాలు నిలవని చెప్పి ఇక్కడి నుంచి కూడా చాలా మంది వెళ్తారు, అన్నదమ్ములాగా ఆహ్వానిస్తారు. ఇక్కడ ఎంపీలు వెళ్తారు, మంత్రులు వెళ్తారు, అందరూ వెళ్తారు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు రాజకీయాల్లో ఉన్నాడు, డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఆయనకి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలుసు కదా. గోదావరి జిల్లాలో ఒకప్పుడు ఇట్లా ఉండేది, ఇట్లా ఇదైపోయింది అని అన్నాడు తప్పితే తెలంగాణ వాళ్ళ వల్ల ఇలా అయిందని చెప్పి ఎక్కడ అనలా. ఆయన మాట్లాడిందంటూ ఇందాక మీరు వేసిన దాంట్లో ఒక క్లిప్ చూస్తే మీరు చెప్పిన రాష్ట్ర విభజన ఒక రకంగా ఇది కారణమేమో అన్నాడు, కానీ తెలంగాణ వల్ల కోనసీమ దిష్టి అయింది, ఇవన్నీ కూడా ఇదైపోయినాయి అని చెప్పేసి ఎక్కడ అనలా. అక్కడ ఇంటెన్షనల్ అనేది ఆయనకి కావాలని ఎక్కడ కూడా తెలంగాణ గురించి అనలా. రాష్ట్ర విభజన ప్రస్తావన తెచ్చారు కదా పవన్ కళ్యాణ్. రాష్ట్ర విభజన జరగడానికి కారణం ఏంటి, విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ లాస్ అయింది అన్నాడు తప్పితే తెలంగాణ వల్ల లాస్ అయింది అనలేదు ఎక్కడ కూడా. ఇక్కడ లాస్ అయింది భరించారు. గత 5 సంవత్సరాల్లో 2.5 లక్షల కోట్ల అప్పులు, 8 లక్షల కోట్లు అయింది. రాష్ట్రం ఇంతవరకు రాజధాని లేకుండా ఉంది. అమరావతి రాజధాని ఇప్పుడు ప్రయత్నం చేస్తా ఉన్నారు. రకరకాల కూటమి వాగ్దానాలు ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. ఆ దిశగా అమరావతి వెళ్తుంది. ఒక అన్నదమ్ముల్లాగా ఉన్న ఈ సమయంలో పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఆడినేమో, పవన్ కళ్యాణ్ గారే తప్పు చేశాడు అనడానికి ఇక్కడ ఆయన అన్న దాంట్లో ఎక్కడ కూడా తెలంగాణ వాళ్ళ వల్ల ఇట్లా మేము ఇదైపోయామనే మాట ఆయన నోటి నుంచి రాలా. క్లియర్ గా కనపడుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ యాజ్ ఎ విశ్లేషకుడిగా నేనేం చెప్తానంటే, ఈ రాజకీయాల్లో పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఇక్కడ పార్టీలో కొన్ని స్థానాలు పోటీ చేశాడు. రేపేమో స్థానిక సమస్యలు పోటీ చేయొచ్చు, ఏమో కోయిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి సరే ఆ పార్టీ సంతనం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు తప్పితే ఈ రోజు కూడా చెప్తున్నా, ఎక్కువగా ఆయన జీవితంలో తెలంగాణ నుంచి ఉద్యమ స్ఫూర్తిని నేర్చుకున్నాడు, తెలంగాణ నుంచి రాజకీయాలు నేర్చుకున్నాడు, ఎవరితో ఎలా ఉండాలో నేర్చుకున్నాడు. ఆ భావజాలంతో రాజకీయాల్లోకి వెళ్ళాడు తప్పితే దశాబ్దం పైన పోరాటంలో ఈ రోజు 100% సక్సెస్ రేట్ తో నేషనల్ పొలిటికల్ స్టార్ గా ఆయన పవన్ కళ్యాణ్ గారు, ఈయన పవన్ గారు తుఫాన్ అని మోదీ గారు కూడా అంటున్నాడంటే ఆయన ఎవరిని కూడా ఒక మాట అనే మనస్తత్వం కాదు అనేది స్పష్టంగా చెప్పొచ్చు అనమాట. అంటే ఇక శ్రేణి గారు, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే ఆయన సినిమాలు ఇక్కడ 1-2 రోజులకు మించి ఆడనీయము అని. ఈజ్ సినిమా ఫోటోగ్రఫీ మినిస్టర్ ఆయన. మరి దానిపై మీ స్పందన ఏంటి? సినిమా ఫోటోగ్రఫీ మంత్రిగా చెప్తున్నానని చెప్పేసి ఆయన అన్నాడు. అదే సినిమా ఫోటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. మరి ఇదే మాట ఇక్కడ తెలంగాణ విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు, లేకపోతే మిగతా నటులు అక్కడ సినిమాలు ఆడితే ఆడనీయమని చెప్పేసి వాళ్ళంటే ఇది ఎందుకు అనవసరంగా చిన్నదాన్ని ఏం జరిగిందో తెలుసుకోవాలి. రాజకీయ నాయకులు మెచ్యూర్డ్గా దీన్ని ఏ విధంగా ఇచ్చేసుకోవాలి, ఎక్కడ జరిగిందో తప్పు జరిగిందో చేసుకోవాలి తప్పితే 1-2 రోజులు కూడా ఆడనివని చెప్తే అదే ఫ్యాన్ బేస్ ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఉందో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఉద్యోగాలు చేసుకున్న సెటిలర్స్, ఇక్కడ గెలిపోవటంలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న వాళ్ళందరూ కూడా రేపు అందరూ ఆల్ పార్టీస్ ఓట్లు కావాలిగా. ఇంత రెచ్చగొట్టే వాతావరణం అనేది కరెక్ట్ కాదు. 1-2 రోజులు ఆడనివంటే ఇలా అభిమానులు కూడా ఉంటారుగా. ఇది ప్రాంతీయ విభేదాలు సృష్టించే సమయం కాదు సార్. ఎవరు పెట్టుబడులు వాళ్ళు
ఓకే. కిరణ్ కుమార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చక్కగా రేపు సదస్సు పెట్టుకున్న 2-3 లక్షల కోట్లు ఇక్కడ రావడానికి, ఫోర్త్ సిటీ నిర్మాణానికి ఆయన కృషి చేస్తున్నాడు. ఆయన సుందరీకరణకి, మూసి ప్రక్షాళనకి ఆయన చేస్తున్నాడు. అందరూ అప్రిషియేట్ చేయాలి. హైదరాబాద్ మోస్ట్ టాలెంట్ సిటీ, అంటే అది 2030 నాటికి హైదరాబాద్ మోస్ట్ పవర్ఫుల్ సిటీ, మోస్ట్ లివబుల్ సిటీ గా ఉన్న ఈ సందర్భంలో ఇటువంటి అన్నదమ్ములాగా ఉండాల్సిన సమయంలో రాజకీయ నాయకులు ఒకరికొకరి ఎట్లా రెచ్చగొట్టే వాతావరణం వల్ల డిస్టర్బ్ అయింది తప్పితే ఏం ఉపయోగం ఉండదండి. రైట్. శ్రీను గారు ఆల్రెడీ అద్దంకి దయాకర్ గారు వివరణ ఇచ్చారు. అంటే ఎవరి వ్యాఖ్యలు వ్యక్తిగతంగా అవి, బట్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అయ్యి ఇది కాదు. కానీ వ్యక్తిగతంగా కొందరు మాట్లాడుతున్నారు, ఖచ్చితంగా మాట్లాడతారు కదా ఆ హోదాలో ఉన్న వ్యక్తి ప్రస్తుతం తెచ్చినప్పుడు. ఇప్పుడు సార్ సతీష్ దయాకర్ గారు చెప్పారు. నేనేమంటారండి సతీష్ గారు, ఒక చిన్న ఇది, ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు వరదలు ఇటు తెలంగాణకు వచ్చినప్పుడు, అటు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు సరిసమానంగా చెరొక ₹1 కోటి ఇచ్చిన వ్యక్తి. రేవంత్ రెడ్డి గారితో అటు చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎప్పుడు స్పందించే వ్యక్తులు. ఆయన చెప్పినట్టు అట్లా ఆ ఇంటెన్షన్ అనేది ఆయనలో లేదు అనే దయాకర్ గారు లాంటి సీనియర్ నాయకులే చెప్తే దాన్ని ఇంతటితో సద్దు మరిగిస్తే విభేదాలు లేకుండా అన్నదమ్ములా కలిసి ఉంటే మంచిది. రైట్.